వెల్కమ్ టు డే 6 ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ సిరీస్. మనం ప్రీవియస్ క్లాస్‌లో పైథాన్‌లో ఉన్న ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాం. ఆపరేటర్స్ అంటే ఏంటి? ఆపరేటర్స్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? వాటిని ఎలా యూజ్ చేయాలి? అని చెప్పేసేసి పూర్తిగా వాటి గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఈరోజు క్లాస్‌లో కండిషనల్ స్టేట్మెంట్స్. అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? వాటిని ఎందుకు యూజ్ చేయాలి? అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి? వాటి సింటాక్స్ ఏంటి? వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి? అనేసి ఈ క్లాస్‌లో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక కండిషన్‌ని బేస్ చేసుకొని, మనం కోడ్‌లో ఉన్న సెట్ ఆఫ్ స్టేట్మెంట్‌ని గాని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే వాటిని ఏమంటామంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. వాటి కండిషనల్ స్టేట్మెంట్స్ వచ్చేసి మనకి స్టేట్మెంట్ ఒకటుంది. ఇఫ్ ఎల్స్ ఒకటుంది. ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్ స్టేట్మెంట్ ఒకటుందన్నమాట. ఓకేనా? ఈ 3 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి మనకి పైథాన్‌లో కనబడతాయి. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక కోడ్, ఒక లైన్ ఆఫ్ సమ్ లైన్ ఆఫ్ కోడ్ అనేది ఉందనుకుందాం. సమ్ స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. అందులో ఏదైనా ఒక స్టేట్మెంట్, అందులో ఏదైనా ఒక స్టేట్మెంట్ అన్నది ఒక కండిషన్‌ని బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ కావాలి అనుకున్నట్లయితే మనం ఏం చేస్తామంటే, ఇఫ్ స్టేట్మెంట్ వాడతాం అన్నమాట. ఇఫ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ఇలా ఉంటది. ఇఫ్ వాడతాం. ఇఫ్ రాసి స్పేస్ ఇచ్చి మనం ఏమైతే కండిషన్ ఇవ్వాలనుకుంటున్నామో కండిషన్ ఇస్తాం. ఇక్కడ కోలన్ పెట్టి, కోలన్ పెట్టిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే, ఏమైతే ఇఫ్ కండిషన్‌లో ఎగ్జిక్యూట్ కావాలనుకుంటున్నామో, ఆ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా మనం ఇండెంటేషన్ ఇస్తామనమాట. ఇండెంటేషన్ ఇచ్చిన తర్వాత, అక్కడ మనం ఏమైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఇఫ్ కండిషన్‌లో, ఆ లైన్స్ ఆఫ్ కోడ్ అన్నిటిని కూడా ఆ కండిషన్‌లో రాస్తామనమాట. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌తో చూద్దాం. ఇప్పుడు రియల్ టైమ్ ఎగ్జాంపుల్. నా పేరు రాము అనుకోండి. నాకి మార్క్స్ వచ్చేసేసి 35 మార్క్స్ వచ్చాయి. ఓకేనా? 35 మార్క్స్ నాకు రావడం జరిగింది ఇప్పుడు. ఇప్పుడు నేనేం ప్రింట్ చేస్తున్నానంటే, మై నేమ్ ఈస్ రాము. నాకు ఒకవేళ మార్క్స్ అనేటివి 35 కంటే ఎక్కువ వచ్చినట్లయితే మనకు అంతే కదా! 35 మార్క్స్ కంటే ఎక్కువొస్తే నేను పాస్ అన్నమాట. మనం పాస్ అయితే మనం జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాం. అదే నీకు ప్రింట్ చేస్తున్నా. ఈ ప్రింట్ ఐ యామ్ పాస్. ఐ యామ్ పాస్. నెక్స్ట్ లైన్ ఏం ప్రింట్ అవుతుంది? ప్రింట్ ఐ యామ్ సెర్చింగ్ ఫర్ ద జాబ్. నేను ఎప్పుడైతే పాస్ అవుతానో జాబ్ సెర్చ్ చేసుకోవచ్చన్నమాట. ఓకే. తర్వాత ఇక్కడ గమనించారా మీరొకటి? ఇక్కడ ప్రింట్ అనేది ఇక్కడ సమ్ స్పేస్ అనేది ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ స్పేస్ అనేది లేదు. ఇక్కడేంటంటే, ఏవైతే మనం స్పేస్ ఇచ్చి ఇక్కడ రాస్తున్నామో, ఇక్కడ ఏమైతే ఉన్నాయో, స్టేట్మెంట్స్ ముందు ఎక్కడైతే స్పేస్ ఉన్నదో, ఇవన్నీ కూడా ఈ ఇఫ్ బ్లాక్‌కి సంబంధించిందనమాట. ఇఫ్ బ్లాక్‌కి సంబంధించింది. ఓకేనా? రెగ్యులర్‌గా స్టార్ట్ అవుతుందో, ఏ లైన్ అయితే రెగ్యులర్‌గా స్టార్ట్ అవుతుందో, అది ఔట్ సైడ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఉందనమాట. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మాత్రమే మనకి ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఉందిక్కడ. ఇఫ్ క్లాస్ ఇది. ఇఫ్ బ్లాక్ అంటామనమాట. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మాత్రమే ఇఫ్ బ్లాక్ ఇది. అర్థమవుతుందనుకుంటాను. ఏంటంటే, ఇఫ్ బ్లాక్ అంటే ఏంటంటే, ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఈ బ్లాక్‌లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతది. ఓకేనా? లేదంటే ఆ ఎగ్జిక్యూట్ కాదు. ఇది ఈ బ్లాక్ తప్పించి రిమైనింగ్ కోడ్స్ లైన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇందాక అది చెప్పుకున్నాం కదా! ఏమైనా కొన్ని స్టేట్మెంట్స్ అనేటివి ఒక కండిషన్‌ని బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే, ఆ కండిషన్స్‌కి, ఆ స్టేట్మెంట్స్‌కి మాత్రమే మనము ఇఫ్ క్లాస్‌లో పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు నేను చూద్దాం. ఇక్కడ నాకేమొస్తది? మై నేమ్ ఈస్ రాము. ఇట్ ఈస్ ఔట్ ఆఫ్ ద ఇట్ ఈస్ ఔట్‌సైడ్ ఆఫ్ ద కండిషనల్ స్టేట్మెంట్ అని వస్తుంది. అంటే ఎందుకు ఇక్కడెందుకు ఇది ఎగ్జిక్యూట్ కావట్లేదు? మనం ప్రీవియస్‌గా కండిషనల్ ఆపరేటర్స్ అంటే చూసాం. ఆ కండిషనల్ ఆపరేటర్స్ మనకేమిస్తాయి? ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తాయన్నమాట. నాకొచ్చిన మార్క్స్ ఎన్ని ఇక్కడ 35. 35 గ్రేటర్ థాన్ 35. ఈ కండిషన్ ట్రూ అవుతుందా? నో. ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. కాబట్టి నాకిక్కడ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చిన మార్క్స్ అనేటివి ఒక 40 అనుకోండి. 49 అప్పుడేమవుతుంది? యెస్. ఈ కండిషన్ అయితే ట్రూ అవుతది. ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతాదో, అప్పుడు మాత్రమే ఈ బ్లాక్‌లో ఏమైతే ఉన్నాయో, ఆ బ్లాక్‌లో ఉన్న లైన్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. అలాగే ఔట్ సైడ్ ఆఫ్ ద బ్లాక్ కూడా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. చూద్దామా ఇక్కడ ఒకసారి? చూసారిక్కడ? మై నేమ్ ఈస్ రాము. ఐ యామ్ పాస్. నెక్స్ట్ లైన్ ఐ యామ్ సెర్చింగ్ ఫర్ ద జాబ్. ఇట్ ఈస్ ఔట్‌సైడ్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్ అన్నమాట. ఓకే. అర్థమైందా? ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతాదో, అప్పుడు మాత్రమే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ బ్లాక్ ఆఫ్ కోడ్? ఈ ఇఫ్ బ్లాక్‌లో ఏమైతే కోడ్ ఉందో, ఆ ఇఫ్ బ్లాక్‌లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతది. ఓకేనా? రిమైనింగ్ బయట ఈ ఇఫ్ బ్లాక్ కాకుండా బయట ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నా అది ఎగ్జిక్యూట్ అవుతది. ఈ కండిషన్‌తో సంబంధం ఉండదన్నమాట. ఓకేనా? ఈ కండిషన్‌తో సంబంధం లేకుండా ఈ ఔట్ సైడ్ ఆఫ్ ద స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్
ఇఫ్ ఎల్స్ అన్నమాట. ఇఫ్ ఎల్స్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఈడు ఇక్కడ రాము అనే పర్సన్ పాస్ అయితే అవునని చెప్తోంది. ఇక్కడ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇతడికి 30నే వచ్చాయనుకోండి. ఇక్కడ ఏమైనా వాడు అంటే ఆ రాము అనే పర్సన్ పాస్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడా? అని చెప్పి చూపుతుందా? లేదు. అలా ప్రాపర్‌గా చూపాలి గదా! వాడు పాస్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడా? అని చెప్పి తెలియాలి గదా! అందుకని చెప్పేసి ఏం చేస్తామంటే ఇఫ్ ఎల్స్‌కెళ్తామనమాట. ఎప్పుడైతే ఫస్టు ఈ సింటాక్స్ అనేది ఇలా ఉంటుందనమాట. ఇఫ్ కండిషన్ రాస్తాం. దాంట్లో బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రాస్తామనమాట. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ రాసిన తర్వాత ఎల్స్ రాస్తాం. ఎల్స్ రాసిన తర్వాత దీనికి బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాం. అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇఫ్ రాసామనమాట. ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతాదో, ఎప్పుడైతే ఈ కండిషన్ ఫెయిల్ అవుతాదో ఆటోమేటిక్‌గా ఎల్స్ అనేది స్టార్ట్ అవుతదనమాట. ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతాదో, ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతదో అప్పుడు ఆటోమేటిక్‌గా ఎల్స్ అనేది స్టార్ట్ అవుతది. ఎగ్జిక్యూట్ అవుతదనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇక్కడ 30 ఇచ్చాననుకోండి. 40 మార్క్స్ ఇచ్చాననుకోండి. ఇప్పుడు నాకీ అవుట్‌పుట్ ఏమొస్తది? మై నేమ్ ఈస్ రాము. ఐ యామ్ పాస్. ఐ యామ్ సెర్చింగ్ ఫర్ ద జాబ్. ఇది ఎగ్జిక్యూట్ అవుతదా? అవ్వదు. ఎప్పుడైతే ఇది ఫెయిల్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతది. ఇక ఇది ఔట్ సైడ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఉంది. కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంది. కాబట్టి వీటితో సంబంధం లేకుండా ఇది ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అవుతది. సో, నాకు ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తది? ఐ యామ్ పాస్. ఐ యామ్ సెర్చింగ్ ఫర్ ద జాబ్. ఇట్ ఈస్ ఔట్ సైడ్ ద కండిషనల్ స్టేట్మెంట్ అని చెప్పి మనకి ఎగ్జిక్యూట్ అవుతదనమాట. ఓకేనా? చూసారా? అలా కాకుండా నాకు ఒకవేళ మార్క్స్ అనేటివి 30 మాత్రమే వచ్చాయి. అలాంటప్పుడు నాకేమొస్తది? అవుట్‌పుట్ ఏమొస్తది? ఇప్పుడు మై నేమ్ ఈస్ రాము వస్తది. ఐ యామ్ ఫెయిల్. ఎందుకిది ఎగ్జిక్యూట్ అవుతోంది? ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతోంది ఇక్కడ. 30 గ్రేటర్ థాన్ 35 కండిషన్ ఫాల్స్ కదా! ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో ఆటోమేటిక్‌గా ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, మై నేమ్ ఈస్ రాము తర్వాత ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? ఐ యామ్ ఫెయిల్. ఐ యామ్ అటెండింగ్ ఫర్ ద అటెండింగ్ ఫర్ ఎగ్జామ్స్ అగైన్ అని చెప్పి వస్తుంది. తర్వాత వీటితో సంబంధం లేకుండా ఇది ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్‌తో, ఎల్స్‌తో ఏం సంబంధం ఉండదు. ఔట్ సైడ్ ఆఫ్ ద లూప్ ఐ మీన్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంది. ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అవుతాయన్నమాట. ఓకే. ఇది ఔట్ సైడ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఎలా తెలుస్తుందంటే చూశారా ఇక్కడ దీనికేమైనా ఇండెంటేషన్ ఉందా? నో ఇండెంటేషన్. సో, ఇది నార్మల్‌గా ఇది ఎలా అయితే స్టార్ట్ అవుతుందో ఇవన్నీ లైన్స్ అనేటివి ఎలా అయితే స్టార్ట్ అవుతున్నాయో అలాగే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది నార్మల్ స్టేట్మెంట్ అన్నమాట. ఇది ఏ బ్లాక్‌లోను లేదు. ఓకేనా? ఎప్పుడైతే ఇఫ్ అనేది ఫెయిల్ అవుతుందో, ఎప్పుడైతే ఇఫ్ అనేది ఫెయిల్ అవుతుందో, అప్పుడు ఎల్స్ అనేది ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అవుతది. ఒకవేళ ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అయితే ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇక్కడ 40 ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదింకా. ఎప్పుడైతే వాడు పాస్ అవుతాడో మళ్ళీ వాడు ఫెయిల్ అయ్యే అవకాశం లేదు కదా ఇంకా. ఓకే. తర్వాత ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్ స్టేట్మెంట్ అన్నమాట. ఈ ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్ అంటే ఏంటంటే, ఇందాక ఇక్కడ మనం ఒక కండిషన్‌ని మాత్రమే చెక్ చేశాం. చూసారా ఇక్కడ? ఒక కండిషన్‌ని మాత్రమే చెక్ చేశాం. అలా కాకుండా ఇప్పుడు నేను ర్యాంకింగ్‌తో సహా ఇవ్వాలి అనుకుంటున్నాను. ఈ పర్సన్ అనేవాడు ర్యాంకింగ్‌తో సహా ఇవ్వాలి అనుకుంటున్నాను. అప్పుడెలా చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్‌కి మార్క్స్ అనేటివి 90 అబోవ్ వస్తే పాస్ విత్ ఏ గ్రేడ్ అని చెప్పేసి నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎల్ఈ మార్క్స్ గ్రేటర్ థాన్ 70 అయితే ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఐ యామ్ పాస్ విత్ బి గ్రేడ్. కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదంటే ఆటోమేటిక్‌గా ఎల్స్ పార్ట్ అనేది ఎళ్ళిపోతుందన్నమాట. అవునా? అలా కాకుండా ఒకే దాంట్లో, ఒకే కోడ్‌లో నేను మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలి అనుకున్నాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు మార్క్స్ అనేటివి 90 కంటే ఎక్కువ వచ్చినట్లయితే ఏంటంటే, ఏ గ్రేడ్‌లో పాస్ అయినట్లనమాట. ఒకవేళ మార్క్స్ అనేటివి 70 అబోవ్ వచ్చినట్లయితే, బి గ్రేడ్‌తో పాస్ అయినట్లు.
ఒకవేళ మార్క్స్ అనేటివి 50 అబోవ్ వచ్చినట్లయితే సి గ్రేడ్‌తో పాస్ అయినట్టు. ఒకవేళ మార్క్స్ 35 కంటే ఎక్కువ వచ్చినట్లయితే డి గ్రేడ్‌తో పాస్ అయినట్టు. ఓకేనా? అలా 35 కంటే తక్కువ వచ్చినట్లయితే అప్పుడు ఆటోమేటిక్‌గా వాడు ఫెయిల్ అన్నమాట. సో, ఇది ఎగ్జిక్యూట్ కావాలా. అంటే ఇట్లా ఒకే ప్రోగ్రామ్‌లో ఇట్లా మల్టిపుల్ కండిషన్స్‌ని చెక్ చేస్తున్నాను. ఇక్కడ 4 కండిషన్స్ చెక్ చేస్తున్నానన్నమాట. మన ఇష్టం మనం ఎన్ని కండిషన్స్ అయినా ఇక్కడ చెక్ చేయొచ్చు. ఓకేనా? ఇలా మల్టిపుల్ కండిషన్స్‌ని అట్ ఎ టైమ్ చెక్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే, ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్‌కెళ్తామన్నమాట. ఇప్పుడు చూసారా ఇక్కడ ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తది. ఇఫ్ కండిషన్ చెక్ చేస్తది. ఈ కండిషన్ అనేది ట్రూ అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఓకేనా? దీన్ని బ్లాక్ ఆఫ్ కోడ్ అంటామన్నమాట. ఈ ఇండెంటేషన్‌లు ఏవైతే ఉంటాయో ఈ ఇఫ్ బ్లాక్ కింద ఏమైతే ఇండెంటేషన్‌లో ఉంటాయో దాన్ని ఇఫ్ బ్లాక్ అంటామనమాట. ఓకేనా? ఇక్కడ ఎల్ఇఫ్. ఈ ఎల్ఇఫ్ దగ్గర ఏమైతే ఈ ఇండెంటేషన్‌లో ఉంటాయో వాటినేమంటామంటే ఎల్ఇఫ్ బ్లాక్. వీటిని బ్లాక్స్‌గా డివైడ్ చేయొచ్చనమాట. బ్లాక్ ఆఫ్ కోడ్స్‌గా మనం డివైడ్ చేయొచ్చు. ఇలా బ్లాక్ ఆఫ్ కోడ్స్‌గా డివైడ్ చేసుకున్న తర్వాత అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ చెక్ చేశారా? ఇక్కడ గమనించండి. ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుందో, అప్పుడు మాత్రమే ఈ ఇఫ్ బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతది. ఇఫ్ బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతది. ఓకేనా? ఈ రిమైనింగ్ కోడ్స్ అనేటివి ఇఫ్ ఎల్ఇఫ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఈ ఎల్ఇఫ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఈ ఎల్ఇఫ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎల్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతది. బట్ ఔట్‌సైడ్ ఆఫ్ ద కండిషన్ స్టేట్‌మెంట్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతదనమాట. ఓకేనా? ఈ కండిషన్ ఫెయిల్ అయింది. ఇఫ్ ఫెయిల్ అయింది. అప్పుడేమవుతది? ఇఫ్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఎల్ఇఫ్ స్టేట్‌మెంట్ చెక్ చేస్తదనమాట. ఈ ఎల్ఇఫ్ స్టేట్‌మెంట్ గనుక ట్రూ అయితే ఇది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతది. ఈ రిమైనింగ్ ఏది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. బట్ ఔట్‌సైడ్ అనేది ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అవుతది. దీంతో మనకు సంబంధం లేదు. ఒకవేళ ఇది కూడా ఫెయిల్ అయింది. అప్పుడేంటి? ఈ కండిషన్ చెక్ చేస్తది. అప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతది. ఒకవేళ ఇది కూడా ఫెయిల్ అయింది. అప్పుడు దీనికొస్తది. ఈ బ్లాక్ ఈ ఎల్ఇఫ్‌ని చెక్ చేస్తది. ఈ ఎల్ఇఫ్ కండిషన్ కూడా ఫాల్స్ అయింది. అప్పుడేమవుతుందంటే ఎల్స్‌కొస్తది. ఎప్పుడైతే ఎల్స్ కంటే ముందున్న ఎల్ఇఫ్‌లన్నీ కూడా ఫాల్స్ అవుతాయో, అలాగే ఇఫ్ కూడా ఫెయిల్ అవుతదో, ఫాల్స్ అవుతదో, అప్పుడు మాత్రమే ఆటోమేటిక్‌గా ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఓకేనా? తర్వాత ఔట్ సైడ్ ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు నా మార్క్స్ అనేటివి 40 వచ్చాయన్నమాట. ఫస్ట్ ఏం ప్రింట్ అవుతది? మై నేమ్ ఈస్ రాము అని చెప్పి ప్రింట్ అవుతది. మై నేమ్ ఈస్ రాము వచ్చిన తర్వాత ఏం ప్రింట్ అవుతుందంటే, ఐ యామ్ పాస్ విత్ డి గ్రేడ్. ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తది. మార్క్స్ అనేటివి 90 కంటే ఎక్కువున్నాయా? నో. కండిషన్ ఫాల్స్. సో, ఇక్కడికొస్తది. మార్క్స్ ఎంత? 40 ఉన్నాయి. 40 గ్రేటర్ థాన్ 70. సో, రాంగ్. ఫెయిల్ అవుతదన్నమాట. ఫాల్స్ వస్తది. తర్వాత ఇక్కడికొస్తది. మార్క్స్ గ్రేటర్ థాన్ 50. కండిషన్ ఫాల్స్. ఎందుకంటే 40 ఈస్ లెస్ థాన్ 50 కాబట్టి ఇక్కడ ఫాల్స్ వస్తది. అప్పుడు ఇక్కడ చెక్ చేస్తది. 40 గ్రేటర్ థాన్ 35. యెస్. ఈ కండిషన్ ట్రూ అవుతది. ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతది. చూసారా ఇక్కడ? ఐ యామ్ పాస్ విత్ డి గ్రేడ్. ఐ యామ్ సెర్చింగ్ ఫర్ ద జాబ్. ఎలా వచ్చింది? ఫస్ట్ ఇక్కడ చెక్ చేసింది. ఇది ఫెయిల్ అయింది. ఇది ఫెయిల్ అయింది. ఇది ఫెయిల్ అయింది. కాబట్టి లాస్ట్ ఎల్ఇఫ్ అనేది ట్రూ అయింది. ఓకేనా? అలా కాకుండా మార్క్స్ అనేటివి 95 ఎప్పుడైతే 95 ఇచ్చానో అప్పుడు ఏమవుతుందంటే ఐ యామ్ పాస్ విత్ ఏ గ్రేడ్ అని చెప్పి వస్తది. చూసారా ఇక్కడ? ఐ యామ్ పాస్ విత్ ఏ గ్రేడ్. ఎందుకు? ఫస్ట్ ఈ స్టేట్‌మెంట్ ప్రింట్ అవుతది. ఈ స్టేట్‌మెంట్ ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ కండిషన్ చెక్ చేస్తది. కండిషన్ ఎప్పుడైతే చెక్ చేస్తుందో 95 గ్రేటర్ థాన్ 90 కండిషన్ ట్రూ అయింది. అప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఎప్పుడైతే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయో, ఈ రిమైనింగ్ ఇవేవి కూడా ఎగ్జిక్యూట్ అవ్వవన్నమాట. ఓకేనా? బాగా గమనించండి. ఇఫ్ గాని, ఎల్ఇఫ్ గాని, ఎల్స్ గాని ఇవి ఎప్పుడు కూడా ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతది. ఓకేనా? ఏదో ఒక బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతది. ఇక్కడ ఏమవుతుంది? ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి, ఈ రిమైనింగ్ బ్లాక్స్ అన్నిటివి కూడా ఏవి ఎగ్జిక్యూట్ చేయట్లేదు. అలా కాకుండా నా మార్క్స్ అనేటివి 85 అనుకోండి. అప్పుడేమవుతుంది? ఈ కండిషన్ ఫాల్స్ అవుతది. సో, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతది. ఓకేనా? 85 గ్రేటర్ థాన్ 70 కాబట్టి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐ యామ్ పాస్ విత్ బి గ్రేడ్. ఐ యామ్ సెర్చింగ్ ఫర్ జాబ్. అలా కాకుండా మార్క్స్ అనేటివి ఒక 60 అనుకోండి. అప్పుడు ఇది ఫాల్స్ అవుతది. ఈ కండిషన్ ఫాల్స్ అవుతది. ఈ కండిషన్ ట్రూ అవుతది. ఎందుకంటే 60 గ్రేటర్ థాన్ 50 కాబట్టి. ఓకేనా? అర్థమవుతుందా? ఇక్కడ చూసారా? సి గ్రేడ్. ఇలా ఇఫ్, ఎల్ఇఫ్, ఇఫ్ ఎల్స్ అనేటివి సారీ చూసారు కదా! ఈ ఇఫ్ గాని, ఇఫ్ ఎల్స్ గాని, ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్ గాని ఎలా వర్క్ అవుతాయి అన్నది ఓకే.
ఈ రోజు నుంచి మీకేంటంటే ఈ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. నోట్స్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటది. డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ. సారీ. అలాగే మీకొక ఈ రోజు నుంచి అసైన్‌మెంట్ కూడా ఇస్తాను. అసైన్‌మెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కోడ్ అంటే డే ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాననుకోండి. నాకు 1 ఇస్తే నాకేం ప్రింట్ అవ్వాలంటే సండే అని ప్రింట్ అవ్వాలి. డే ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాననుకోండి అక్కడ నాకేం ప్రింట్ అవ్వాలంటే మండే అని ప్రింట్ అవ్వాలి. డే ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాననుకోండి ట్యూస్డే అని ప్రింట్ అవ్వాలి. ఇలా నాకి డే ఈజ్ ఈక్వల్ టు 7 ఇచ్చాననుకోండి సాటర్డే అని ప్రింట్ అవ్వాలి. ఓకేనా? ఈ అసైన్‌మెంట్ అనేది రేపటికి కంప్లీట్ చేయాలి. ఈ రోజు నుంచి ప్రతిరోజు మీకు ఒక అసైన్‌మెంట్ అనేది ఇవ్వడం జరుగుతది. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ ఒక కండిషన్ ఎన్ని చెక్ చేస్తున్నాం? ఇక్కడ 7 కండిషన్స్ చెక్ చేస్తున్నాం. ఇఫ్‌లో జస్ట్ ఒక కండిషన్ మాత్రమే చెక్ చేయగలం. ఎల్స్‌లో ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఎల్స్‌నే ఎగ్జిక్యూట్ అవుతది. అలా కాకుండా ఎల్స్‌లో మాత్రమే మనము ఇట్లా మల్టిపుల్ కండిషన్ చెక్ చేయొచ్చు. సో, ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ సుడో కోడ్ రాస్తాం చూడండి మీకు బేసిక్‌గా ఎలా రాయాలన్నది. డే ఈజ్ ఈక్వల్ టు మనం ఇన్‌పుట్ మెథడ్ నుంచి తీసుకున్నాం అన్నమాట. ఓకేనా? ఇన్‌పుట్ మెథడ్ నుంచి తీసుకున్నాం. ఇన్‌పుట్ అనేది ఈ 1 2 3 అనేది ఇన్‌పుట్ మెథడ్ నుంచి తీసుకున్నాం. ఇన్‌పుట్ మెథడ్ నుంచి తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే కండిషన్ చెక్ చేద్దాం. ఇఫ్ డే ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏం ప్రింట్ అవ్వాలి? ప్రింట్ సండే ప్రింట్ అవ్వాలన్నమాట. తర్వాత ఎల్లిఫ్ డే ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ప్రింట్ మండే. ఇలా ప్రింట్ చేసిన తర్వాత ఒకవేళ వాడు యూజర్ అనేవాడు ఇన్పుట్ అనేది 8 ఇచ్చాడనుకోండి, 18 ఇచ్చాడనుకోండి, అంటే ఒక 7 కంటే ఎక్కువ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చాడనుకోండి, అప్పుడు ఏమవ్వాలి? మనకు తెలుసు కదా! కండిషన్స్ అన్ని తర్వాత మనం ఎల్స్‌లో రాయాలన్నమాట ఇంకా. ఏమైతే నీకు ఇంకా అవేవి ఎగ్జిక్యూట్ కానప్పుడు నీకు ఎల్స్ కండిషన్. నాట్ ఏ ఫాండ్. ఓకేనా? ఒకవేళ ఔట్ ఆఫ్ ద అంటే 7 కంటే ఎక్కువ ఎప్పుడైతే యూజర్ ఇన్పుట్ ఇస్తాడో అప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలంటే నాట్ ఏ ఫాండ్ అని చెప్పేసి నాకు ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకేనా? థాంక్ యూ.